ఈ శాస్త్ర బొబ్బులు స్కూల్కు రాలే. వీళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్పాలి మేడంకు. వసంత మేడం మీ కొడుకును మీ కూతురు స్కూల్కు రాలే మేడం. వాళ్ళు ఎందుకు రాలే మేడం ఒకసారి చెప్పరా? వంట అయిపోయింది, ఇంకింట్లో ఏమైనా పని ఉంటే వేసుకోవాలి. అగో వీళ్ళిద్దరికి ఇట్లా వచ్చారు, ఏమైందట? అమ్మ సార్ ఫోన్ చేసింది, సార్తో మాట్లాడు ఒకసారి. అమ్మ ఒకసారి సార్తో మాట్లాడి ప్లీజ్ అమ్మ, సార్ ఫోన్ చేస్తాను నీ నెంబర్కి, మేము స్కూల్కి పోలాని. నేను ఎవ్వరితో మాట్లాడా, మీ ఇష్టం ఉంటే మీరు మాట్లాడరు, లేకుంటే లేరు. మీరు వాటికి నేను తలెత్తుకోకుండా అవుతుంది. డాడీ ఊకే తిట్టే తిడుతున్నా నువ్వు వాటికి. అమ్మ ప్లీజ్ అమ్మ రేపటి స్కూల్కి పోతామమ్మా. అమ్మ స్కూల్కి పోతామా ప్లీజ్ అమ్మా. అరే అటెండెన్స్ తీసుకుంటున్నా, అందరు వచ్చారు కదా మేడం. బబ్బులును శాస్త్ర వాళ్ళిద్దరు రాలే మేడం. అవురా, నువ్వు నీతి చెప్తున్నావురా? మొన్న వారం రోజులు రాలే కదారా, వాళ్ళు గట్లనే చెప్పారా? అరే ఆడు మన తమ్ముడు, మనం అట్లా మాట్లాడద్దు. పూజ. ఎస్ మేడం. చెర్రీ మేడం వచ్చినా మేడం? పొర్రాజు గారు వచ్చినా? వచ్చిన మేడం వచ్చిన. ఒక 10 నిమిషాలైనా క్లాస్ తీసుకుంటా అందరికి. ప్రిన్సిపాల్ సార్ ఫోన్ చేస్తున్నా, సార్కి చెప్పు. సారు ఇక్కడ వినాయకుని కాడ భోజనం ఉంది, అటే పోయినాం. ఇక రేపటి సార్ పంపిస్తాం సారు. ఇక రేపటి సార్ కంపల్సరీ స్కూల్కి వస్తారు సారు. వసంత మేడం 20 days తప్పితే ఇలా స్కూల్కు ఎట్లా మేడం? మీరు కొంచెం చెప్పి పంపియ్యరి. అమ్మ ప్రాబ్లం ఉంటే మాకు ఫోన్ చేయరు, మేమే వచ్చి తొలకపోతాం. ఈ బబ్బులు శాస్త్ర ఇట్లా చేస్తే ఎట్లా అన్నట్టు? ఎందుకు మేడం? చదువుకోడట, ఎటు పోతాడట బబ్బులు?